హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో దగ్గర నేను ఇక్కడి నుండి ఇప్పుడే వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని చెప్పింటుంది కదా. హీరో అయితే షాక్ అయి చూస్తుంటాడు. అంతేకాకుండా హీరో చేతిలో ఆ టీ బాక్స్ని కూడా పెట్టుకుంటాడు. కానీ ఇంకా దాని గురించి యూన్ దగ్గర ఏం అడగలేదు. ఇంకా యూన్ అయితే నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉండి కొన్ని విషయాలు మార్చాలి అని చెప్పినప్పుడు హీరోని చూసారంటే బయటెల్లో అని చాలా టెర్రర్గా చెప్తాడు. ఏంటి ఇలా చెప్పేశాడు అని చూస్తున్నప్పుడు హీరో ఇప్పుడు యూన్ దగ్గరకు వెళ్ళి తనకి కోట్ అంతా తగిలించి ఇక్కడ చాలా చలిగా ఉంది, రా లోపలికి వెళ్ళి మాట్లాడుదామని చెప్తాడు. కరెక్ట్గా అప్పుడే టప్పని ఒక సౌండ్. వెంటనే హీరో యూన్కి ఏం అవన్నట్లు హక్ చేసుకుంటాడు. సరే ఏం ఆ సౌండ్ అని చూస్తే ఆ కార్లో నుండే ఆ సౌండ్ వచ్చింటుంది. మళ్ళీ ఆ కార్ రిపేర్ అయిపోతుంది. సో హీరో నువ్వే వెళ్ళాలనుకున్నా వెళ్ళలేవు, లోపలికి రా అని చెప్పి ఇప్పుడు యూన్కి డ్రెస్ అంతా తీసిచ్చి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, ఆ తర్వాత మాట్లాడుదామని చాలా కేరింగ్ అని చూసుకుంటాడు. యూన్కి అయితే అంత ఆశ్చర్యంగా ఉంది. ఇంత మంచివాడివారా నువ్వు అన్నట్లు చూస్తుంటుంది. ఇంకా హీరో అయితే టీ వేస్తుంటాడు. అప్పుడు హీరోకి ఒక విషయం గుర్తొస్తుంది. ఏమని చూస్తే యాక్చువల్లీ హీరో టైం ట్రావెల్ అయి రాకముందే ఆ జైల్ ఖైదీ ఒకడు ఉంటాడు కదా, వాడిని కలిసి మాట్లాడింటాడు. ఏమని చూస్తే వాడి దగ్గర కొన్ని ఫైల్స్ ని చూపించి, నీకు గుర్తుంది కదా మే 14 మే 16 1987లో ఇద్దరు అమ్మాయిలు కంటిన్యూస్ గా హత్య చేయబడ్డారు. ఆ తరువాత మే 20 ఒక అమ్మాయి మిస్ అయింది, కానీ ఇంతవరకు కూడా ఆ అమ్మాయిని కనిపెట్టలేదు అన్నప్పుడు నాకు అంతా గుర్తుంది అని ఆ ఖైదీ చెప్పగా హీరోని చూసారంటే నిజంగానే నువ్వు ఆ హత్యల్ని చేయలేదు కదా అని అడగ్గా, లేదు నిజంగా నేను చంపలేదు, మీకే తెలుసు కదా అన్నప్పుడు నాకు అర్థమవుతుంది, కానీ దీన్ని చూడు అని చెప్పి ముగ్గురి ఫొటోస్ని చూపించి ఈ కేసులో పోలీసులకి డౌట్ వచ్చి అరెస్ట్ చేసిన వాళ్ళే ఈ ముగ్గురిలో నువ్వు ఒకడివి, మిగిలిన ఇద్దరు ఎవరు అని నీకు తెలుసా, తెలిస్తే వాళ్ళ గురించి చెప్పు అన్నప్పుడు జైలు ఖైదీ ఏమంటాడు, ఇది చాలా సంవత్సరాల ముందు జరిగింది కదా, దానివల్ల నాకు వాళ్ళ గురించి అంతగా గుర్తులేదు అన్నప్పుడు పర్లేదు నీకు గుర్తున్నది చెప్పు, ఎందుకంటే ఈ హత్యలంతా జరగక ముందే నేను టైం ట్రావెల్ అయి వెళ్ళిపోతాను, నువ్వు ఇప్పుడు చెప్పే విషయాల్ని బట్టే నేను అక్కడ వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసి వాళ్ళ గురించి తెలుసుకోగలను, నీకు తెలిసింది చెప్పు, నేను ఒక రెఫరెన్స్ కోసమే అడుగుతున్నా, అంతేకాకుండా అందరూ కనెక్ట్ అయ్యేలా ఆ ఊర్లో ఉండే ఒక ప్లేస్ ని చెప్పు అన్నప్పుడు ఆ ఖైదీ స్కూల్ అని చెప్పింటాడు. ఏంటి స్కూలా, అయితే అక్కడి నుండే నేను నా ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేయాలి అన్నట్లు హీరో చెప్పింటాడు. అందుకే హీరో ఆ స్కూల్లోనే టీచర్ గా జాయిన్ అయింటాడు. ఇప్పుడు అదంతా ఆలోచిస్తున్నప్పుడే హీరోయిన్ కూడా వచ్చేస్తుంది. వచ్చి మీరు వర్క్ చేసి ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలి, నన్ను చేర్పించండి అంటుంది. ఆ మాట వినగానే హీరో ఒక టెన్షన్లో చేతిలో పెట్టుకున్న ఫ్లాస్క్ ని కింద వేసిస్తాడు. ఇప్పుడు ఆ టైంలోనే బయట ఏం జరుగుతుంది అని చూస్తే ఊర్లోకి ఎవరో స్పై తిరుగుతున్నట్లు ఒక రూమర్ పోతుంటుంది. సో ఆ స్పైని కనిపెట్టిస్తే డబ్బులు దొరుకుతుంది అని చాలా పోస్టర్స్ ని అంటిస్తుంటారు. అక్కడ ఉన్న ఆ పోలీస్ ఇప్పుడు ఆ నోటీస్ లో ఇచ్చే అబ్బాయి దగ్గర ఆ స్పై గురించే చెప్తుంటాడు. ఆ స్పైలు చూడటానికి చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారంట. వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని కూడా తెలియదు, కానీ వాళ్ళ చేతిలో డిఫరెంట్ అయిన మిషనో లేకపోతే వియర్డ్ గా ఏమైనా పెట్టుకుంటారంట అన్నప్పుడు వాడికి వెంటనే హీరోయిన్ గుర్తొచ్చి, అవును సార్, నేను మీరు చెప్పినట్లే ఒక అమ్మాయిని చూశాను అన్నప్పుడు కార్ లోపలనే ఆ మెయిన్ పోలీస్ బోక్ కూడా కూర్చోంటాడు. అతను ఆ మాట విని, ఏం చెప్తున్నావు నువ్వు, ఎవరిని చూసావు, వాళ్ళ డీటెయిల్స్ చెప్పు అన్నట్లు అడుగుతుంటాడు. ఆ టైంలోనే ఇంట్లో ఎవరిని చూసారంటే నన్ను స్కూల్లో స్టూడెంట్గా చేర్పించండి అంటుంది. ఏంటి స్టూడెంటా, నేను కూడా టీచర్గా చేర్పించండి అని అడుగుతామనుకున్నా అన్నప్పుడు అదంతా ఏం లేదు, నేను మేకప్ని తీసేసాను అంటే చాలా చిన్న అమ్మాయిలానే కనిపిస్తాను, అందులోనూ నా వాయిస్ కూడా వినండి అని మిమిక్రీ అంతా కూడా చేసి చూపిస్తుంటుంది. హీరోని చూసారంటే ఇప్పుడు అది ముఖ్యం కాదు, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామన్నది మర్చిపోయావా, ఇప్పుడు ఎందుకు ఇదంతా అనవసరంగా అన్నప్పుడు యూనొచ్చి, నాకు తెలుసు మనం ఇప్పుడు 1987కి టైం ట్రావెల్ అయి వచ్చామని, నాకు అంతా గుర్తుంది, కానీ నేను స్కూల్కి వెళ్ళాలి, మీరు ఒక ఐడిని ఇక్కడ పెట్టుకున్నారు కదా, అలానే నన్ను జాయిన్ చేయించండి, నేను స్కూల్లో ఒక మూలలో ఉండిపోతాను కదా అని వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్గా కాలింగ్ బెల్ కొట్టే సౌండ్ వినిపిస్తుంది. ఎవరు అని చూస్తే ఆ బోక్ పోలీసే వచ్చి నిల్చుంటాడు. హీరో కూడా ఎవరు ఈ టైంలో అని చూస్తాడు. వచ్చింది పోలీస్ అని తెలిసి హీరో మాత్రం కింద వెళ్ళి, ఏం సార్ ఈ టైంలో అని అడిగినప్పుడు మీ ప్లేస్ ని సర్చ్ చేయాలి అని అతను అలానే లోపలికి వెళ్ళాలని చూడగా, హలో సార్,
కాస్త ఆగండి, ఏం కారణం అని చెప్పండి అన్నప్పుడు అదంతా లోపలికి వెళ్ళిన తరువాత మీకే తెలుస్తుంది అని హీరోని తోసేసి లోపలికి వెళ్తాడు. అప్పుడు ఆ అసిస్టెంట్ పోలీస్ హీరో దగ్గర, సార్ ఎందుకో చైర్మన్ దగ్గర ఈ విషయం గురించి చెప్పి రప్పించండి. ఈ మూన్ స్ట్రీట్ లో ఉన్నాడే ఒకడు, వాడికి ఏదో ఒకటి చెప్తూ తిరగడమే పని అయిపోయింది అని హీరో దగ్గర చెప్తుంటాడు. ఇంకా బోక్ ఇంట్లోకి వెళ్ళి యూన్ని కూడా చూసేస్తాడు. ఓ ఇక్కడే ఉన్నారా, ఆ రోజు క్లబ్ లో మీ ఐడిని చూడలేకపోయాను, ఇప్పుడు చూపించండి చూసేసి వెళ్ళిపోతా అని భలే టెర్రర్ గా అడుగుతుంటాడు. యూన్కి అయితే ఏం చెప్పాలని తెలియడం లేదు. అదొచ్చి అది అది మిస్ అయింది అని చెప్పగా ఆ బోక్ కన్ఫామే అయిపోతాడు ఈ అమ్మాయి స్పై లానే ఉంది అని. సో వెంటనే హీరోయిన్ చేయి పట్టుకొని రా వెళ్దామని లాక్కొని వెళ్తుంటాడు. ఎక్కడికి పిలుచుకొని వెళ్తున్నారు నన్ను అని అడిగినప్పుడు ఇంకెక్కడికి, పోలీస్ స్టేషన్ కి అని పిలుచుకొని వెళ్తున్నప్పుడు కరెక్ట్ గా హీరో అడ్డంగా వచ్చి నిలబెడతాడు. ఇప్పుడు యూన్ని వెంటనే అక్కడి నుండి లాగి తన పక్కన సేఫ్ గా నిలబెట్టుకుంటాడు. ఏం సార్ ఏం విషయం అని అడిగినప్పుడు, లేదు తన ఐడిని చెక్ చేయాలి, అందుకే తనని పిలుచుకొని వెళ్తున్నా, నాకు తన మీద డౌట్ గా ఉంది అన్నప్పుడు హీరో, ఏంటి ఐడినా, ఐడి తన దగ్గర ఉంది కదా, మీరు చూడాలా ఏంటి అని అడగ్గా పోలీస్ ఫేస్ అలానే పాలిపోతుంది. లేదు అని అనుకోనింటాడు. కానీ హీరో ఇలా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగా ఒకలా చూస్తాడు. ఇప్పుడు హీరో, ఏం సార్ ఈ అమ్మాయి ఇంకెవరో కాదు, ఈ ఊజింగ్రీ స్కూల్లో సీనియర్ 1 క్లాస్ లో చదివే స్టూడెంట్ అన్నట్లు చెప్పేస్తాడు. అంతే ఈ పక్కన ఉన్న యూని చూడాలి, అంత నవ్వు, అమ్మయ్య జరిగేదంతా మనకి అనుకూలంగానే జరుగుతుంది అని ఖుషీగా నవ్వుతుంటుంది. ఇంకా స్టూడెంట్ అని చెప్పడంతో ఆ పోలీస్ కూడా వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ మీద డౌట్ మాత్రం అలానే ఉంది. ఇంకా నెక్స్ట్ డే హీరో యూన్ని స్కూల్లో జాయిన్ చేయించడానికి పిలుచుకొని వెళ్తుంటాడు. యూన్ని చూసారంటే హీరో నేర్పించిందంట లైన్ గా చెప్తూ వెళ్తుంటుంది. మనం పుట్టింది March 14, 1965, హీరో యూన్. ఆ తరువాత అయ్యో మర్చిపోయానేంటి అని వాగుగా హీరో చూసేసి, నువ్వు ఒక నిమిషం రా అని దూరంగా పిలుచుకొని వెళ్ళి, నీకేం ఇదంతా ఆటగా ఉందా, ఏమైనా వాగేసాము అంటే ఏం చేసేది అని అరిచినప్పుడు, అలా అంతా ఏం జరగదు, ఈ ఐడి నంబర్ మాత్రం 65 తరువాత ఏమని కాస్త చెప్పండి, మర్చిపోయా అని అడిగినప్పుడు, ఇక్కడ చూడు నువ్వు చేసేదంతా చూస్తుంటేనే నాకు భయంగా ఉంది అని హీరో చెప్పగా, ఫస్ట్ టైం కదా సార్ ఈ టైం ట్రావెల్ అంతా, అందుకే ఇలా తడబడుతున్నా అంటుంది. తెలుస్తుంది కదా ఫస్ట్ టైం అని, మరెందుకు ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఇలా స్కూల్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నావు, ఏం కారణం అని అడిగినప్పుడు, అది ఏం కారణం అని ఇప్పుడే చెప్పలేను, అయితే మీరు చెప్పండి ఏం కారణంతో ఇక్కడ టైం ట్రావెల్ అయి వచ్చారు అని హీరోని తిరిగి క్వశ్చన్ అడగ్గా హీరో ఒకలా చూస్తాడు. అప్పుడు హీరోయిన్, అవును మీ దగ్గరే ఒక టైం ట్రావెల్ మిషన్ ని పెట్టుకున్నారు, మీరు ఎక్కడైనా వెళ్ళి ఎలా కావాలన్నా జీవించిండొచ్చు, కానీ ఇలా ఒక సాధారణమైన గ్రామానికి వచ్చి ఒక చిన్న స్కూల్లో టీచర్ గా పని చేయాలని ఏం అవసరం చెప్పండి. సరే సరే భయపడకండి, నేను కారణమంతా అడగను అన్నప్పుడు హీరో కూడా, నేను చెప్పను, నీ కారణం ఏంటో నువ్వే చెప్పేంత వరకు నేను చెప్పను అన్నప్పుడు, అయితే ఓకే ఇద్దరు ఇక్కడ ఉన్నంత వరకు వాళ్ళ వాళ్ళ పని ఏంటో అది చూద్దాం ఓకేనా అని హీరో చెయ్యి మీదనే కొట్టి తను కూల్గా వెళ్తుంటుంది. ఇంకా అడ్మిషన్ వేయడానికి ప్రిన్సిపల్ రూమ్ లో వెయిట్ చేస్తుంటారు. అక్కడే పోలీస్ బోక్ కూడా కూర్చోంటాడు. పక్కనే యూన్ నాన్న కీబాంగ్ కూడా కూర్చోంటాడు. యాక్చువల్లీ ఆ పోలీస్ కీబాంగ్ అంకుల్ అంట. అంతేకాకుండా యూన్ నాన్న కూడా ఈరోజే ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలని వచ్చింటాడు. ఇప్పుడు ప్రిన్సిపల్ చూసేసి, ఏం ఆశ్చర్యం, ఈరోజు మన స్కూల్కి 2 ట్రాన్స్ఫర్ స్టూడెంట్స్ వచ్చిండారు, చాలా మంచి విషయం అని చెప్పినోడు ఇప్పుడు యూన్ నాన్న అని ఇద్దరిని చూస్తాడు. చూసి, అరే ఇద్దరు చూడటానికి ఒకేలానే ఉన్నారు కదా అన్నట్లు చెప్పగా ఇద్దరు ఒకేసారి, లేదు లేదు నేనేం అతనిలా లేదు, నేనేం తనలా లేదు అని చెప్తుంటారు. సరే సరే నిన్న ఏమో క్లబ్ లో మీ ఇద్దరికి ప్రాబ్లం అయినట్లు ఉంది, అది మీరే కదా, నేను విన్నాను ఆ న్యూస్ ని, కానీ కలిసి చదివేటప్పుడు ఇలా అంతా గొడవ పడకూడదు, పేరెంట్స్ కూడా అలానే ఉండాలి, ఎవరు ఎవరితోనూ గొడవ పడకూడదు, మన గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి అని అడ్వైస్ ఇస్తుంటాడు. ఇంకా కాసేపు తరువాత చూస్తే ఇద్దరు బయట నిల్చుంటారు. లోపల వాళ్ళు ఏమో మాట్లాడుతున్నట్లున్నారు. అప్పుడు యూన్ నాన్న, అవును నీకు నాన్న లేరనుకుంటా కదా, తెలుస్తుంది అన్నప్పుడు, ఏంటి అతని గురించి ఎందుకు అడుగుతావు, అతను నా కోసమని ఈ విషయానికి వచ్చి నిలబడింది లేదు, ఒక నాన్న అన్న గుర్తింపుని కూడా ఎక్కడా చూపించుకుంది లేదు, ఎక్కడైనా తాగేసి పడి ఉంటాడు అన్నప్పుడు
కీబాంగ్ అదంతా విని చా మీ నాన్న చాలా మోసమైన వాడిలా ఉన్నాడు కదా అన్నట్లు చెప్పగా యూన్ చూస్తుంది. ఇదంతా నీ నోటితోనే వింటున్నప్పుడు నాకే వింతగా ఉంది అని చెప్పగా యూన్ నాన్న అవును నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే సోనా కూడా నీ నోరు తెరుస్తాడు. అంతే హీరోయిన్ చెవులు పట్టి తిప్పి ఇంటి సోనానా తన పేరు కూడా నువ్వు చెప్పకూడదు అని వాణ్ణి హింసిస్తుంటుంది. ఇంకా అలానే క్లాస్ రూమ్ ని చూపిస్తారు. అక్కడ చూస్తే అందరూ గర్ల్సే ఉన్నారు. డాన్స్ పాట అని ఒకటే అల్లరి చేస్తుంటారు. ఆ టైంలోనే ఆ రౌడీ గ్యాంగ్ ఉంది కదా, వాళ్ళు ఏదో డాన్స్ వేస్తున్నట్లు వేస్తూ అలానే సోనా తల మీదనే ఒక్కటిస్తారు. తను కూడా ఎప్పుడు వాళ్ళు కొట్టేదే కదా అని సైలెంట్ గానే కూర్చుంటుంది. ఇలా అంతా ఇక్కడ జరుగుతున్నప్పుడే సార్ వచ్చేస్తాడు. వెనకాలే యూన్ కూడా వస్తుంది. ఇప్పుడు యూన్ ని చూడగానే ఆ రౌడీ అమ్మాయిలందరూ తినేందుకు ఇక్కడికి వచ్చింది అన్నట్లే చూడగా సోనా కూడా ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఇప్పుడు సార్ యూన్ ని చూపించి అందరికీ ఇంట్రో ఇచ్చి మీకంటే 2 సంవత్సరాలు పెద్ద తిను, సో చూసి నడుచుకోండి అన్నట్లు చెప్పినప్పుడు వయసులో ఏముంది సార్, క్లాస్ రూమ్ అని వస్తే అందరూ ఒకటే అన్నట్లు ఆ క్రాఫ్ అమ్మాయి చెప్పగా ఇక్కడ చూడండి మీరే ముఖ్యంగా ఈ అమ్మాయి దగ్గర మంచిగా ఉండాలి. మీరేమైనా బుల్లీ చేశారు అని నేను విన్నాను. ఆ తరువాత మీకు కూడా పనిష్మెంట్ ఉంటుంది అంటాడు. కానీ వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోరు. ఇంకా యూన్ అయితే స్ట్రైట్ గా వెళ్ళి వాళ్ళమ్మ పక్కనే కూర్చుంటుంది. అలా కూర్చొని మీకు హ్యాపీనే కదా అన్నట్లు అడగ్గా యూన్ అమ్మకి కూడా ఒక ఫ్రెండ్ దొరికింది అన్నట్లు హ్యాపీగా ఉంటుంది. ఆ టైంలోనే అబ్బాయిల క్లాస్ చూపిస్తారు. ఈ స్కూల్లో అబ్బాయిలకి అమ్మాయిలకి సపరేట్ క్లాస్ రూమ్ లా ఉంది. ఇక్కడ హీరోనే క్లాస్ తీసుకోవడానికి వస్తాడు. ఇంకా వెనకాలే హీరోయిన్ నాన్న కీబాంగ్ కూడా వస్తాడు. వచ్చి వాడు అందరికి ఇంట్రో ఇచ్చి ఇప్పుడు వెళ్ళి ఒక అబ్బాయి పక్కన ప్లేస్ ఉంటే అక్కడ వెళ్ళి కూర్చుంటాడు. ఈ అబ్బాయి పేరు కిమ్. ఇంకా కీబాంగ్ అయితే వెళ్ళి కూర్చున్న వెంటనే ఏమో గాల్లోనే గిటార్ వాయిస్తుంటాడు. పక్కన ఉన్న కిమ్ అయితే ఎవరా నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావని అంటాడనుకుంటే రే సూపర్ గా ప్లే చేస్తున్నావు అన్నట్టు చెప్తాడు. కీబాంగ్ కూడా నీకు వినిపించిందా అని అడగ్గా అవును కానీ ఏమి ఆ కీని అటుపక్కగా వేసింటే బాగుండేది అని చెప్పి ఏమో ఐడియా అంతా ఇచ్చి వాడితో ఫ్రెండ్ అయిపోతాడు. ఇప్పుడు కాసేపు తర్వాత కీబాంగ్ నవ్వుతూ మనం నేర్పించింది తను యూస్ చేసింటుందా లేదా అని ఆలోచిస్తుంటాడు. ఏమని చూస్తే కాసేపు ముందు నాన్న కూతురు ఇద్దరు బయట నిల్చొనింటారు కదా, అప్పుడు కీబాంగ్ యూన్ దగ్గర ఇక్కడ చూడు ఇక్కడ చాలా బుల్లింగ్ అంతా చేస్తారని విన్నాను, సో నీకు ఎలా ఫైట్ చేయాలని నేర్పిస్తాను చూడు అని చెప్పి ఒక ట్రిక్ నేర్పిస్తాడు. ఇలా తలతో ఆపోజిట్ వాళ్ళని అటాక్ చేసావు అంటే చాలు కరెక్ట్ గా ముక్కులో నుండి రక్తం పీక్కుంటుంది అన్నప్పుడు ఓ ఇలానా అని చెప్పి కీబాంగ్ నేర్పించింది కీబాంగ్ మీదనే ప్రయోగించగా అంతే ముక్కులో నుండి బ్లడ్ వచ్చేస్తుంది. వాడు నొప్పికి అరుస్తుంటాడు. ఏం తల నీది ఇంత నొప్పిగా ఉంది నాకు అన్నప్పుడు నువ్వే కదా నేర్పించావు మరెందుకు నేర్పించావంట అన్నప్పుడు అది నీ దగ్గర ఎవరైనా గొడవ పడితే వాళ్ళ దగ్గర అలా చెయ్యని నేర్పించాను. నాకు మా నాన్న నేను చిన్నగా ఉన్నప్పుడే నాకు నేర్పించేశాడు. కానీ నేను ఇలా మా నాన్న నేర్పించింది స్కూల్లో యూస్ చేద్దామని అనుకుంటున్నప్పుడు మా నాన్న చనిపోయారు అని చెప్పగా ఆ మాట విని యూన్ చాలా డల్గా అయిపోతుంది. ఎంత కోపం ఉన్నా కూడా వాళ్ళ నాన్న మీద జాలిస్తుంది. అయినా కూడా కరుణించకు యూన్ అని మళ్ళీ కోపాన్ని తప్పించుకుంటుంది. ఇంకా యూన్ నాన్న అయితే ఏం చెప్తాడు, మేబీ మీ నాన్న కూడా నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీకు నేర్పించాలి అని అనుకోనిండొచ్చు, కానీ అప్పుడు అతని పరిస్థితి ఏంటో ఎవరికి తెలుసు అన్నట్లు చెప్పగా ఆ మాట విని యూన్కి ఇంకా బాధగా ఉంది. వెంటనే ఇక్కడ చూడు ఇదంతా నువ్వు ఎందుకు ఇప్పుడు చెప్తున్నావు, నీకు ఇదంతా అనవసరమైంది అని చెప్పి తిట్టినప్పుడు సరే నేను నేర్పించింది మాత్రం మనసులో పెట్టుకో అని నిజంగానే నాన్నలానే అడ్వైస్ ఇచ్చేసి వెళ్తుంటాడు. ఇదంతా చూస్తున్నప్పుడు యూన్కి అయితే నిజంగానే తిను మా నాన్ననేనా అని అనుకుంటూనే క్లాస్ రూమ్లోకి వెళ్ళింటుంది. ఇప్పుడు క్లాస్లో ఏం జరుగుతుంది అని చూస్తే ఆ రౌడీ అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పటిలానే సోనాని టీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఏం సోనా ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం చెప్పనంటున్నావు కదా అని స్టార్ట్ చేస్తారు. అంతే యూన్ ఎలా చూస్తూ ఊరికే ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళ నాన్న నేర్పించిన ట్రిక్ ని కరెక్ట్ గా యూస్ చేయగా అంతే ఆ క్రాఫ్ అమ్మాయి ముక్కులో బ్లడ్ వచ్చేస్తుంది. అంతే ఆ అమ్మాయి టెర్రర్ అయి నిన్నేం చేస్తానో చూడు అని అరుస్తున్నప్పుడు ఆ గోమి ఉంది కదా, ఆ అమ్మాయి అంటే ఆ క్లాస్ లో అందరూ భయపడతారేమో, సో తను టేబుల్ ని గట్టిగా కొట్టి నేను చదువుతున్నా కదా అన్నట్లు చెప్పగా అంతే అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. సోనా కూడా యూన్ని పట్టిలాగి సైలెంట్ గా కూర్చో అని కూర్చోపెట్టుకుంటుంది. ఇప్పుడు కాసేపు తరువాత క్లాస్ కి సార్ కూడా వచ్చేస్తాడు. వచ్చింది ఎవరు అని చూస్తే హీరోనే. కానీ హీరో రాగానే క్లాస్ లో ఉన్న అమ్మాయిలందరూ హీరోని అని చూస్తూ
చూస్తూ సైట్ కొడుతుంటారు. యూన్ అయితే చూస్తుంది, ఏంటి అందరూ ఇలా చూస్తున్నారు అని చూసేసి ఇప్పుడు పక్కన కూర్చోన్న వాళ్ళ అమ్మని చూస్తే సోనా కూడా హీరోని చూస్తూ కూర్చోంటుంది. అందులోనూ 5 4 3 2 1 అని కౌంట్ చేస్తుంటుంది. ఏం కౌంట్ చేస్తున్నారు అని అడిగినప్పుడు అరే ఒక నిమిషం సైలెంట్ గా ఉండు అని చెప్పి ఇప్పుడు సోనా 1 అని చెప్పి కౌంట్ ని కంప్లీట్ చేసినప్పుడు హీరోని చూసారంటే స్టార్ట్ చేస్తాడు వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం. ఏం చెప్తాడు అని చూస్తే స్కూల్ వదిలిన వెంటనే నేరుగా ఇంటికి వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు, నైట్ 10 గంటల తరువాత ఇల్లొదిలి బయటనే రాకూడదు, ఈ ఫ్రెండ్ ఇంటికి చదవడానికి వెళ్తున్నా, పార్క్ కి వెళ్తున్నా అని ఎక్కడా తిరగకూడదు అని ఫుల్ గా అడ్వైస్ ఇస్తుంటాడు. ఎందుకంటే కొన్ని రోజుల్లో హత్య జరగబోతుంది కదా, హీరోకి అయితే ముందే తెలుసు కదా, సో అందుకే ఇలా అంతా చెప్తుంటాడు. ఇప్పుడు అలానే యూన్ దగ్గరకు వెళ్ళినోడు యూన్ ని చూస్తూ 10 గంటల తరువాత ఇల్లు వదిలి బయట వెళ్ళకూడదు, అందులోనూ చీకటిగా ఉన్న ప్లేస్ కి అసలు వెళ్ళనే కూడదు, నవ్వుతూ మాట్లాడేవాడంతా మంచివాడు అయిండడు, అందరినీ నమ్మకూడదు, ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే ఉంది మీకు 20 సంవత్సరాలు అవడానికి, అంతవరకు అందరూ మంచిగా ఉండాలి అన్నట్లు ఫుల్ గా అడ్వైస్ ఇవ్వగా అక్కడ ఉన్న అందరికీ పిచ్చిలేస్తుంటుంది. సార్ లెసన్ చెప్పకుండా ఎందుకు రోజు ఇదే చెప్పి చంపుతున్నారు అన్నట్లు చెప్పగా సరే సరే వినండి అని చెప్పి లెసన్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ సోనా దగ్గర అవును ఎందుకు ఇతన్ని మీరందరూ 5 సెకండ్ల యువరాజు అన్నట్లు చెప్తున్నారు, ఏం కారణం అని అడిగినప్పుడు అదా ఇప్పుడు అతను లోపలికి వచ్చాడు కదా, కరెక్ట్గా 5 సెకండ్లు మాత్రమే సైలెంట్ గా ఉండింటాడు, ఆ తర్వాత ఒక అడ్వైస్ ఇచ్చాడు చూసావా, ఆ అడ్వైస్ ని రోజు ఇస్తాడు, అందుకే అందరూ ఇలా చెప్తారు అన్నప్పుడు సరే కానీ ఆ యువరాజు అని చెప్తున్నారే అదెందుకు అని అడగ్గా అతన్ని ఒకసారి చూడు ఇంకా నీకు అర్థం కాలేదు అన్నప్పుడు యూన్ కూడా చూస్తుంది, అవునా అలా యువరాజులా అంతా ఏం లేడే అని చెప్పి వదలకుండా అలానే హీరోని చూస్తూ కూర్చోంటుంది. తిను అలా చూడడం హీరో కూడా చూస్తాడు, కానీ పెద్దగా పట్టించుకోకుండా క్లాస్ కంటిన్యూ చేస్తుంటాడు. ఇంకా క్లాస్ అంతా కంప్లీట్ అయ్యి వెళ్తున్నప్పుడు హీరోయిన్ ఫాస్ట్ గా వెళ్ళి భలే బూమర్ గా ఉన్నారు కదా అని ఫన్ చేస్తుంటుంది. ఇక్కడ చూడు నీకు ఏం చెప్పి ఇక్కడ నిన్ను చేర్పించాను, కానీ నువ్వు వచ్చిన రోజే అందరితో గొడవ పడుతున్నావు అని హీరో అరిచినప్పుడు ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఒకరి విషయంలో ఇంకొకరు తల దూర్చకూడదు అని, మీరు ఎలా అయినా ఉండండి, నేను మిమ్మల్ని అడుగుతున్నానా ఏంటి అని కొంచెం పొగరుగా మాట్లాడగా అప్పుడే హీరో అడుగుతాడు, అవును క్లాస్లో ఎందుకు నువ్వు నన్ను అలా చూస్తూ కూర్చోన్నావని అడిగితే యూన్ ఇప్పుడు కూడా మళ్ళీ అలానే చూస్తుంటుంది. హీరో వెంటనే స్కూల్ కంప్లీట్ అయిన తరువాత నువ్వు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, నేనే వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను అని చెప్తుంటాడు. ఆ టైంలోనే ఎవరో వస్తున్నట్టు సౌండ్ వినిపించి వెళ్ళు వెళ్ళు ఇక్కడి నుండి వెళ్ళు అని యూన్ని అక్కడి నుండి తరుముతుంటాడు. కానీ యూన్ కాస్త దూరం వెళ్ళి అక్కడే నిల్చొని చూస్తుంటుంది. ఇప్పుడు వచ్చింది ఎవరు అని చూస్తే గోమి ఉంది కదా, తను ఇప్పుడు హీరో దగ్గరకు వచ్చి సార్ చాలా థ్యాంక్స్ అన్నట్లు చెప్తుంది. ఎందుకు అని అడిగినప్పుడు లేదు ఈరోజు క్లాస్లో నా రైటింగ్ బాగుంది అని నన్ను పొగిడి మాట్లాడారు కదా అందుకే అన్నప్పుడు నిజంగానే బాగునింది అందుకే అని హీరో చెప్పగా అయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో నేను ఒక పెద్ద రైటర్ అవుతాను కదా అని అడిగినప్పుడు అవును కావాలంటే చూడు నువ్వు చాలా ఫేమస్ అవుతావు అన్నట్లు చెప్తాడు. ఇప్పుడు అదంతా విన్నా యూన్ ఏం ఆలోచిస్తుంది, మిస్టర్ జాన్కి ఈ గోమి తెలుసా లేదా, అవును ఫేమస్ అయిన ఆథర్ కదా తను, ఫ్యూచర్లో ఎలా తెలియకుండా ఉంటుంది, అయితే తెలిసే అలా చెప్పాడా అని పక్కన చూస్తే సోనా లేదు, అమ్మ రెస్ట్ రూమ్లో కూడా లేరు కదా ఎక్కడికి వెళ్ళారు అని చూస్తున్నప్పుడు అలానే కట్ చేసి సోనాని చూపిస్తారు. సోనా ఏదో ఒక రూమ్లో సీక్రెట్గా నిల్చో ఉంటుంది. అప్పుడు అక్కడికి గోమి ఉంది కదా తను వస్తుంది, రాగానే ఇవ్వు ఇవ్వు అని చెప్పి అడుగుతుంటుంది. ఏమని చూస్తే ఈ గోమి ఒక స్టోరీని రాసి ఇచ్చినట్లుంది, దాన్ని సోనా ఇంకా బెటర్ గా డెవలప్ చేసి ఇస్తుంటుంది. సోనా ఎందుకు తనకి ఇలా హెల్ప్ చేస్తుంది అని తెలియడం లేదు. ఇప్పుడు ఈ గోమి దాన్ని చూసేసి ఏంటి నేను రాసిన సెంటెన్స్ అన్నింటినీ కరెక్ట్ చేసి పెట్టిండావు, సరే పర్లేదు ఇప్పుడే అవుట్పుట్ బాగుంది, అయినా కూడా ఇది నా స్టోరీనే, ఎంత నువ్వు కరెక్ట్ చేసి ఎడిట్ చేసినా ఇది నా స్టోరీనే, నీకు అర్థమవుతుందా అన్నప్పుడు సోనా కూడా ఏం మాట్లాడకుండా చాలా ఇన్నోసెంట్ గా చూస్తుంటుంది. ఇంకా గోమి వచ్చి నువ్వు నాతో పాటు బయటకు రాకు, నేను వెళ్ళి కాసేపు అయిన తరువాత నువ్వు రా అని చెప్పి బయట వెళ్తుంది. అలా వెళ్తే కరెక్ట్ గా యూన్ బయట నిల్చో ఉంటుంది. ఇప్పుడు కోపంగా ఆ పేపర్స్ ని లాక్కొని ఫాస్ట్ గా లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర ఇది ఎంత పెద్ద తప్పు అని మీకు తెలియడం లేదా, ఈ విషయాన్ని ఇలానే వదలకూడదు, రండి మనం ఆఫీస్ రూమ్ లోకి వెళ్దామని సోనా చేయి పట్టుకొని లాక్కొని వెళ్తుంటుంది. కానీ ఇంతసేపు సైలెంట్ గా ఉన్న గోమి ఇప్పుడు సడన్ గా అలానే గట్టిగా అరుస్తుంటుంది. తనని అలా చూడగానే సోనా యూన్ చేయిని వదిలి
ఫాస్ట్ గా గోమి దగ్గరకు వెళ్ళి ఇదిగో ఇది నీదే తీసుకో అని చెప్పి ఇప్పుడు యూన్ని చూసి నేను ఇదంతా నాకు నచ్చే చేస్తున్నా, సో ఇందులో అంతా నువ్వు తల దూర్చుకు, నువ్వు క్లాస్కి వెళ్ళు అని పంపించేస్తుంది. అంతే యూన్ చాలా కోపంగా వెళ్తుంటుంది. అప్పుడు ఎవరో యూన్ని పిలుస్తారు. ఎవరో అని తిరిగి చూస్తే బాయ్స్ క్లాస్ లో కీబాంగ్ పక్కన ఒక అబ్బాయి కూర్చోంటాడు కదా, కిమ్ అని. వాడొచ్చి నువ్వు సీనియర్ క్లాస్ 1 స్టూడెంటే కదా అన్నట్లు అడుగుతాడు. యూన్ కూడా అవును అన్నప్పుడు నీతోనే కదా సోనా చదువుతుంది అని అడుగుతాడు. సోనానా, నువ్వు ఎందుకు సోనాని అడుగుతున్నావు అని అడగ్గా, లేదు దీన్ని సోనా దగ్గర ఇచ్చేస్తావా అని ఒకలా సిగ్గుపడుతూ ఒక పేపర్ని ఇస్తాడు. కరెక్ట్ గా హీరో ఆ ప్లేస్ కి వచ్చి చూసేస్తాడు. వాడు యూన్ కోసమే ఆ పేపర్ ని ఇస్తున్నాడు అని అనుకున్నాడా ఏమి అని తెలియడం లేదు. ఇప్పుడు ఫాస్ట్ గా వాడి దగ్గరకు వెళ్ళి అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడకూడదు అని నీకు తెలీదా, ఇక్కడ ఏం రా పని నీకు అని అరచగా సారీ సార్ సారీ అని వాడు నైస్ గా వెళ్ళిపోతాడు. ఇంకా యూన్ కూడా క్లాస్ కి వెళ్ళిపోతుంది. కానీ తన మైండ్ లో ఈ గోమి మన అమ్మని ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తుందా ఏంటి, లేకపోతే అమ్మ ఎందుకు ఇలా చెయ్యాలి అని ఆలోచిస్తున్నప్పుడు సోనా కూడా వస్తుంది. కానీ పెద్దగా యూన్ దగ్గర మాట్లాడదు. నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా యూన్ అయితే క్లాస్లోనే హీరో కోసం వెయిట్ చేస్తుంటుంది. హీరో చెప్పింటాడు కదా నేనే వచ్చి పిలుచుకొని వెళ్తాను అని. సో వెయిట్ చేస్తున్నప్పుడు లాస్ట్ గా ఆ గోమిని క్లాస్ లో నుండి బయట వెళ్తుంది. అలా వెళ్ళేటప్పుడు యూన్ని ఒకలా చూసి జాగ్రత్తగా ఉండు అన్నట్లు చెప్పగా ఏంటి ఏం చెప్పావని అడిగినప్పుడు చూసి జాగ్రత్తగా ఉండు యూన్ అని ఒకలా విల్లన్ లా చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా కాసేపు తర్వాత చూస్తే హీరో ఫాస్ట్ గా వాడి వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని యూన్ ని పికప్ చేసుకోవడానికి క్లాస్ కి వెళ్తాడు. అలా వెళ్ళి చూస్తే అక్కడ యూన్ లేదు. అలానే ఇప్పుడు యూన్ ని చూపిస్తారు. చూస్తే యూన్ గోమి వెనకాలే వెళ్ళిపోయింటుంది. ఇప్పుడు గోమిని పట్టుకొని నువ్వు పిరికిగా చీపైన ఒక విషయాన్ని చేస్తున్నావని నీకు తెలుస్తుందా, నీకంటూ టాలెంట్ ఉంటే అన్నింటినీ నువ్వే ఒంటరిగా చెయ్యాలి, అంతే తప్ప ఇలా అంతా చీప్ గా చేయకూడదు, ఇంకా నేను ఇదంతా చూస్తూ ఉండలేను అని చెప్తున్నప్పుడు గోమి యూన్ ని ఒకలా చూసి ఏమో చెప్పడానికి వస్తుంది. కానీ అంతలో గోమిని పికప్ చేసుకోవడానికి గోమి అన్న అక్కడికి వచ్చేస్తాడు. కానీ గోమి ఏమ్రా అంటే నాకు ఒక ముఖ్యమైన వర్క్ ఉంది అని వేరొక టాక్సీ ఎక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు గోమి అన్న యూన్ ని చూసి మీరు మాట్లాడడం నేను విన్నాను, నా చెల్లి నీకు భయపడి అంతా వెళ్తుంది అని అనుకోవద్దు, తనొక రాక్షసి, ఎవరికి భయపడ్దు. అవును నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నేను కావాలంటే నిన్ను డ్రాప్ చేయనా అని అడగ్గా యూన్ కూడా సరే ఓకే అని చెప్పి కారుకి కూర్చుంటుంది. ఇంకా ఇక్కడేమో స్కూల్లో యూన్ కనిపించడం లేదు అని హీరో అంతలా వెతుకుతుంటాడు. ఇంకా ఇక్కడ కారులో వెళ్తున్న వీళ్ళని చూపిస్తారు. అప్పుడు గోమి అన్న మా చెల్లి ఏమో బ్లాక్ మెయిల్ చేస్తుంది అని చెప్తూ నిన్నావు, నా చెల్లికి నీ గురించిన సీక్రెట్ ఏమైనా దొరికిందా లేదా అని నాకు తెలియదు, కానీ అలా దొరికింది అంటే మాత్రం దాన్ని అడ్డంగా పెట్టే నిన్ను హింసించేస్తుంది అన్నట్లు చెప్పగా యూన్ చూస్తుంది. ఏంటి మీ చెల్లి గురించి ఎవరని కూడా తెలియని ఒక స్ట్రేంజర్ దగ్గర చెప్తున్నారు అని అడగ్గా ఎందుకో నాకు నిన్ను చూస్తున్నప్పుడు పాపంగా అనిపించింది, నువ్వే ఏమో ప్రమాదంలో ఉన్నట్లు అనిపించింది అందుకే అన్నప్పుడు యూన్ ఒకలా తిరిగి వాడిని చూస్తుంది. అంతే వాడు డమాలని యూన్ తల మీదనే ఒక్కటిస్తాడు. అంతే యూన్ అలానే పడిపోతుంది. ఇప్పుడు కాసేపు తరువాత కళ్ళు తెరిచి చూస్తే వాడి ఇంట్లో సోఫా మీద కూర్చోపెట్టింటాడు. ఇప్పుడు యూన్ కూడా మేల్కొని వాడిని ఒకలా చూడగా ఎందుకు అలా చూస్తున్నావు, భయపడకు, ఇది నా ఇల్లే, నాకు నిన్ను చూడగానే నచ్చేసింది, నా అప్రోచ్ కావాలంటే డిఫరెంట్ గా ఉండిండొచ్చు, కానీ ఫీలింగ్స్ అంతా నిజమే, ఊరికే అలా డ్రింక్స్ చేసి జాలీగా ఉందాం, ఏమంటావని అడిగినప్పుడు యూన్ వచ్చి నువ్వు ఇలా చెయ్యడం నీ చెల్లి గోమికి తెలుసా అని అడగ్గా తెలుసు అని అనుకుంటా, కానీ పెద్దగా పట్టించుకోదు అన్నప్పుడు అయితే ఇది నీకు ఫస్ట్ టైం కాదు కదా అని కరెక్ట్ గా అడుగుతుంది. వాడైతే అవును ఏమిప్పుడు దానికి అన్నట్లే లుక్ ఇచ్చి ఇప్పుడు అలానే పక్కన వెళ్ళి కూర్చుంటాడు. యూన్కి అయితే చాలా భయంగా ఉంది, అయినా భయపడినట్లే చూస్తుంటుంది. అప్పుడు వాడు బాగా నొప్పిగా ఉందా ఏంటి అని తల పట్టుకోవడానికి వెళ్తాడు. కానీ వాడి చెయ్యిని దూరం తోసిస్తుంది. అంతే వాడికి మండిపోతుంది. ఇప్పుడు అలానే హీరోని చూపిస్తారు. హీరో వచ్చి యూన్ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది అని అనుకొని ఇంటికి వెళ్ళి చూస్తాడు. కానీ యూన్ అక్కడ కూడా లేదు. అంతే హీరో చాలా టెన్షన్ అయిపోతాడు. ఏమో తప్పు జరిగింది అని మాత్రం బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ హత్య జరగబోయే ఆ డేట్ కూడా దగ్గరొస్తుంది కదా. అందుకే ఇంకా ఇక్కడ ఈ గోమి అన్న యూన్ దగ్గరకు వెళ్ళి ఒకలా చూస్తున్నప్పుడు యూన్కి అయితే అంత భయంగా ఉంది. ఏం చేయాలో తెలియక చూస్తున్నప్పుడు కరెక్ట్ గా ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు. ఎవర్రా ఈ టైంలో అని చెప్పి గోమి అన్న కూడా పైకి లేస్తాడు.
ఆ గ్యాప్ లో యూన్ అక్కడ ఉన్న గ్లాస్ ని తీసి యూన్ అన్న తల మీదనే ఒక్కటిస్తుంది. అంతే రక్తం అంతలా వస్తుంది. కానీ వాడు ఇప్పుడే ఇంకా సైకోగా మారి యూన్ ని అటాక్ చేయడానికి వెళ్తాడు. యూన్ అయితే చాలా భయపడిపోతుంది. కానీ కరెక్ట్ గా హీరో డోర్ ని పగలగొట్టుకొని లోపలికి వచ్చేస్తాడు. రాగానే గోమి అన్నని ఒకే ఒక తన్ను తంతాడు. వాణ్ణి అంతలా కొట్టాడు. బాగా కొట్టేసి నా దగ్గర ఎంతలా అడుక్కున్నావు, నన్ను నమ్ము అని చెప్పావు కదరా కుక్క, నువ్వు నీ బుద్ధిని చూపించేశావు కదా అని హీరో ఏమేమో మాట్లాడుతుంటాడు. చూసే మనకి ఏం అర్థం కావడం లేదు, వాడికి ఏం అర్థం కావడం లేదు. ఏం రా చెప్తున్నావు నువ్వు అని చూస్తుంటాడు. యాక్చువల్లీ ఏమని చూస్తే ఈ గోమి అన్న ఇంకెవరో కాదు, ఫ్యూచర్ లో ఈ జైల్ ఖైదీ ఉన్నాడు కదా వాడే. హీరో కూడా మీట్ అయి మాట్లాడింటాడు కదా వాడే వీడు. వాడు చెప్పింటాడు కదా నేనే మా హత్యల్ని చేయలేదు అని. సో హీరో కూడా నమ్మింటాడు వాడు కారణం కాదేమో అని. అయినా కూడా వాడి మీద ఒక డౌట్ హీరోకి చిన్నగా ఉండింటుంది. దాని వల్లనే యూన్ కనిపించలేదు అని తెలిసిన వెంటనే గోమి అన్న మీద డౌట్ వచ్చి వీడు ఉన్న ప్లేస్ ని కనిపెట్టి వచ్చింటాడు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా హీరో దగ్గర దొరికిపోయాడు. ఇప్పుడు హీరో వాడి దగ్గర నువ్వు ఇంకా తరువాతని నరకం అంటే ఏంటో చూడబోతావు అని వాడి ఐడి వాడి నేమ్ అని చెప్పి వాడి డీటెయిల్స్ మొత్తం చెప్తుంటాడు. హీరో ఇలా చెప్పడం విని ఎవరా నువ్వు అన్నట్లే వాడు చూస్తుంటాడు. యూన్ కూడా చాలా భయపడుతూ నిల్చో ఉంటుంది. ఇక హీరో పోలీసులని కూడా రప్పించి గోమి అన్నని పట్టించేస్తాడు. ఆ పోలీస్ ఇంకెవరో కాదు, పోలీస్ బోక్ ఉన్నాడు కదా. హీరో హీరోయిన్ మీద కూడా డౌట్ ఉంటుంది అతన్ని. ఇప్పుడు కూడా అక్కడి నుండి వెళ్ళేటప్పుడు కూడా ఆ పోలీస్ బోక్ హీరోని ఒకలా చూసేసే వెళ్తాడు. ఇంకా ఇంటికి వెళ్ళిన తరువాత యూన్ వచ్చి హీరో దగ్గర మీరెలా ఆ ప్లేస్ కి కరెక్ట్ గా వచ్చారు, మీకెలా తెలుసు వాడు నన్ను కిడ్నాప్ చేసి పెట్టింటాడు అని నిజం చెప్పండి అని అడిగినప్పుడు హీరో ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఏమని చూస్తే హీరో పాస్ట్ లోకి వచ్చే ముందు ఈ సీరియల్ మర్డర్ కేస్ గురించి అన్ని విషయాలు తెలుసుకొనే కదా వచ్చింటాడు. అప్పుడు పాస్ట్ లో పోలీసులు ఆ సీరియల్ మర్డర్ కేసులో డౌట్ ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసింటారు. ఫస్ట్ ఎవరు అని చూస్తే పొద్దున యూన్ తో మాట్లాడుతూ నిన్న యూన్ నాన్న కీబాంగ్. సెకండ్ వచ్చి సోనాకి లెటర్ ఇవ్వమని చెప్పి యూన్ దగ్గర మాట్లాడాడు కదా కిమ్ అనే అబ్బాయి వాడు. ఇంకా మూడో వ్యక్తి ఈ గోమి అన్ననే, అంటే ఆ జైల్ ఖైదీ. సో ఇప్పుడు యూన్ మిస్ అవ్వడంతో హీరోకి గోమి అన్న మీద డౌట్ వచ్చి కరెక్ట్ గా గెస్ చేసి వెళ్ళి యూన్ ని కాపాడింటాడు. కానీ ఈ విషయం అంతా యూన్ దగ్గర చెప్పలేదు, మనసులోనే తలుచుకుంటాడు. కానీ ఇప్పుడు యూన్ దగ్గర యూన్ అమ్మ చనిపోయిన ప్లేస్ లో యూన్ కి ఒక టీ బాక్స్ దొరికింది కదా, అది ఇప్పుడు హీరో దగ్గరనే కదా ఉంది. దాన్ని ఇప్పుడు యూన్ దగ్గర ఇచ్చి నువ్వు అసలు ఎవరు, నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పడానికి కారణం ఏంటి అన్నట్లు అడుగుతాడు. అలానే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.